ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ హీరో, దర్శకుల కాంబినేషన్స్ భలేగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. కొందరి దర్శకత్వంలో ఈ హీరోగా నటిస్తే భలే అయిపోతుంది మూవీకి. పాస్ట్‌లో అయితే ఈ హీరో, దర్శకుల మధ్య ఎక్కువగా మూవీస్ రిపీట్ అయ్యేవి. ఇప్పుడు అది తగ్గుతూ వస్తుంది. కోదండరామిరెడ్డి ఒకప్పుడు టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ టాప్ డైరెక్టర్. ఈయన ఇండస్ట్రీకి రావడంతోనే ఎక్కువగా అప్పటి టాప్ హీరోల మూవీస్‌కు దర్శకత్వం వహించి తన స్టామినా ఏంటో చూపించారు. ఈయన దర్శకత్వంలో నటించేందుకు అప్పటి టాప్ హీరోలు వెయిట్ చేసేవారు. బాలకృష్ణతో ఏకంగా 13 సినిమాలు తెరకెక్కించారు. ఆ సినిమాలు బాలకృష్ణకు, కోదండరామిరెడ్డి గారికి ఇమేజ్‌ను మరింత పెంచాయి. 1986 నుంచి వీళ్ళ నుంచి మూవీస్ రావడం మొదలైంది. వీళ్ళ నుంచి వచ్చిన సినిమాలలో ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలేంటి? ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధించాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా జస్ట్ రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 అనసూయమ్మ గారి అల్లుడు. నందమూరి బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది. రామకృష్ణ సినీ స్టూడియో బ్యానర్‌లో హరికృష్ణ గారు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్యతో పాటు భానుప్రియ, శారద ముఖ్య పాత్రలో నటించారు. 1986లో మామూలు అంచనాల మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలయ్య నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. సాంగ్స్ కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. నెంబర్ 2 భార్గవ రాముడు. బాలకృష్ణ, విజయశాంతి మెయిన్ రోల్‌లో నటించారు. 1987 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ. చక్రవర్తి అందించిన సాంగ్స్ మూవీ సక్సెస్‌లో ముఖ్య పాత్ర పోషించింది. పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ తూటాలా పేలాయి. ఫైనల్‌గా మూవీ సూపర్ హిట్‌గా నిలిచి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. విజయశాంతి బాలయ్యకు ధీటుగా నటించడం విశేషం. హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 3 భానుమతి గారి మొగుడు. విజయశాంతి పొగరుబోతు పాత్రలో నటించి మెప్పించింది. భానుమతి పెళ్లి అనే సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతి సీన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. 50 రోజుల వరకు హెవీ కలెక్షన్స్ రాబట్టి ఆ తర్వాత కొంత డ్రాప్ అయింది. ఇక్కడ సక్సెస్ అయ్యాక తమిళంలో రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 4 తిరగబడ్డ తెలుగు బిడ్డ. బాలకృష్ణ, భానుప్రియ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. మాస్ అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు. నందమూరి హరికృష్ణ నిర్మించారు మూవీని. భారీ అంచనాల మధ్య 1988లో రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. రొటీన్ కథనంతో తెరకెక్కడంతో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. బాలకృష్ణ నటనకు ప్రశంసలు దక్కాయి. నెంబర్ 5 రక్తాభిషేకం. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది మూవీ. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు కోదండరామిరెడ్డి. బాలయ్యతో పాటు రాధ, శరత్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. రాధ డాన్స్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 6 భలే దొంగ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు. 1989 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలకృష్ణ డిఫరెంట్ యాక్టింగ్ కనబరిచారు. అలాగే బాలయ్య చెప్పే డైలాగులు మెయిన్ ఎస్సెట్‌గా నిలిచాయి. బాలకృష్ణ, చరణ్ రాజ్, శారద మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది 'భలే దొంగ'. నెంబర్ 7 'నారి నారి నడుమ మురారి'. బాలకృష్ణ, శోభన, నిరోష, శారద ప్రధాన పాత్రలో నటించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది మూవీ. 1990 వేసవిలో గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలయ్య నటించిన 50 చిత్రం ఇది. బాలయ్య యాక్టింగ్‌తో పాటు లుక్స్, బాడీ లాంగ్వేజ్ మెయిన్ ఎస్సెట్‌గా నిలిచాయి. బీసీ సెంటర్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. అలాగే చాలా ఏరియాస్‌లో స్టన్నింగ్ రికార్డులు కూడా సృష్టించింది. నెంబర్ 8 ధర్మక్షేత్రం. బాలకృష్ణ లాయర్‌గా స్టైలిష్ యాక్టింగ్ కనబరిచిన చిత్రం ఇది. బాలయ్యకు జోడీగా దివ్య భారతి నటించింది. రామిరెడ్డి, శ్రీహరి మరో కీలక పాత్రలో నటించారు. ఎన్నో రాత్రులు అనే సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. లీగల్ డ్రామా, యాక్షన్ చిత్రంగా తెరకెక్కించాడు దర్శకుడు కోదండరామిరెడ్డి. హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి యావరేజ్‌గా మిగిలింది. కథనం ఆకట్టుకుంది. అయినా కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది మూవీ. నెంబర్ 9 నిప్పురవ్వ. సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో తెరకెక్కింది మూవీ. బాలయ్య నటించిన 'బంగారు బుల్లోడు', ఈ 'నిప్పురవ్వ' ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బప్పిలారి, రాజన్ కోటి, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఎన్నో అంచనాల మధ్య భారీ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కి
ఫ్లాప్‌గా మిగిలింది. బాలయ్యకు జోడీగా విజయశాంతి నటించింది. నెంబర్ 10 బొబ్బిలి సింహం. బాలకృష్ణ, రోజా, మీనా ముఖ్య పాత్రలో నటించగా శారద, శరత్ బాబు కీలక పాత్రలో నటించారు. కీరవాణి అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీకి ఆడియన్స్ నీరాజనం పలికారు. 1994 టాలీవుడ్ టాప్ 5 సినిమాలలో స్థానం సంపాదించింది. నెంబర్ 11 మాతో పెట్టుకోకు. బాలయ్య, కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన 11వ చిత్రం ఇది. బాలకృష్ణ డ్యూయో రోల్‌లో నటించారు. రోజా, రంభ హీరోయిన్స్‌గా నటించారు. సాంగ్స్‌తోనే మూవీపై మరింత హైప్ వచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. రొటీన్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. హెవీ పోటీ ఉండడం కూడా మూవీకి మరో మైనస్. నెంబర్ 12 ముద్దుల మొగుడు. బాలకృష్ణ, మీనా, రవలి ప్రధాన పాత్రలో నటించగా కోటి సంగీతాన్ని సమకూర్చారు. రవలి డ్యూయెలోలో నటించడం గమనార్హం. 1997 వేసవిలో రిలీజ్ అయింది మూవీ. బాలయ్య అప్పటి వరకు నటించిన మూవీస్‌లలో ముద్దుల అనే నేమ్ అచ్చు రావడంతో ముద్దుల మొగుడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు దర్శకుడు. అనుకున్న రేంజ్‌లో మూవీ ఆడక ఫ్లాప్‌గా మిగిలింది. నెంబర్ 13 యువరత్న రానా. బాలకృష్ణ డాన్‌గా నటించారు. అటు ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలు, ఇటు మాస్ అంశాలు కూడా మూవీలో పుష్కలంగా చూపించారు. కానీ రొటీన్ స్టోరీతో తెరకెక్కడంతో ఆడియన్స్ తిరస్కరించారు. ఫైనల్‌గా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. కొన్ని ఏరియాస్‌లో మాత్రమే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. బాలయ్య, కోదండరామిరెడ్డి కాంబోలో ఈ 13 సినిమాలు తెరకెక్కాయి. ఇన్ని సినిమాలలో ఎక్కువగా బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్లున్నాయి. ఇన్ని మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.